గుడికి వెళ్ళి పూజ చేసుకుంటూ వస్తే మీరు కత్తులు కటార్లు రాట్లతోనే అక్కడ వందలాది మంది వేలాది మంది చేరుకొని అక్కడ నామినేటెడ్ పోస్టులు ఉన్న వాళ్ళు అందరూ వచ్చి ఆయన కారు మీదకి దాడికి వెళ్తే తప్పు కదా? ఆయన ఏదో పాడుపాడే ఆవేశంలో ఒక మాట అన్నాడని ఆ మాటను బట్టి మీరు తిట్టారని అనుకుంటే నీ అమ్మ మొగడు అన్నాడా, మీ తాత మొగడు అన్నాడా, మీ జేజం మొగడు అన్నప్పుడు తప్పు కదా? అంటే ముఖ్యమంత్రి వాళ్ళ అమ్మ మొగడైనా నాకు ఒకటే పవన్ కళ్యాణ్ తప్పలేదా? నారా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారు సైకో రెడ్డి అన్నప్పుడు తప్పలేదా? అంటే మీరు అంతే వేదాలు వేమన పథకాలు మీరంటే గరికపాటి వారు సాగటి వాళ్ళ ప్రవచనాలు మేమంటే బూతులా. రైట్ కిరణ్ గారు కంక్లూడ్ చేయండి. మీరు కిరణ్ గారు మాట్లాడేటప్పుడు దయచేసి మాట్లాడకండి. మీరు మాట్లాడేటప్పుడు వాళ్ళు మాట్లాడలేదు, మీరు కాసేపు స్టూడియోలో ఉన్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడితే ఇబ్బంది వినపడదు. కిరణ్ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. సార్, పట్టాభి గారిని బూతులు తిట్టాడని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని చార్లెస్ శోభరాజు అనో లేదు ఇంకో మాట అనో అనే అంత కాదు. మీరేదో మమ్మల్ని తిట్టినంత మాత్రాన ఇప్పుడు ఎట్లా అయిపోయింది అధికార అదే ఈ ప్యానలిస్టులకి అధికార ప్రతినిధిగా జస్ట్ ప్యానలిస్ట్ ఏ విధంగా అయితే అంతకు ముందర ఒక అతను ఇష్టం వచ్చేట్టు అదే విధంగా మేము కూడా బూతులు తిడతాం, మమ్మల్ని కూడా అరెస్ట్ చేయండి, మేము కూడా నాయకులు అయిపోదాం అనే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అందుకే చిమ్మచిమ్మలాడుతా ఉంది. ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడితే నన్ను గుర్తించండి, నేను బాగా బూతులు తిడుతున్నాను. ఎందుకంటే వాళ్ళ నాయకుడికి బూతులు అవసరం. మంత్రులందరికీ ఎమ్మెల్యేలకి బూతులు తిట్టనని చెప్పి బూతుల శాఖలు అప్పచెప్పినటువంటి నాయకత్వంలో పనిచేసే నాయకులకి ఇంతకంటే సంస్కారహీనమైనటువంటి మెంటాలిటీ తప్ప ఇంకోటి ఉండదు. పవన్ కళ్యాణ్ గారిని తిడతారు. ఏంటి పవన్ కళ్యాణ్ గారిని తిడితే పెద్దలు అయిపోతాం అనుకుంటున్నారా? ఆకాశం మీద ఉమ్మూస్తే మీ ముఖానే పడిద్ది. మనం మాట్లాడేటప్పుడు మనం ఎవరిని ఎట్లా అంటే అట్లా తిడితే పెద్ద నాయకులు అనిపోవటం మీ పొరపాటు. జనాలు రావట్లేదా? అరే మిమ్మల్ని అసలు ముఖ్యమంత్రిగా కాదు కదా, ప్రతిపక్ష నాయకులు కూడా పనికిరారు, ఎమ్మెల్యే చాలా ఎక్కువ అని చెప్పి ఈడ్చి కొట్టి ఇంటికి పంపిస్తే మళ్ళీ అసెంబ్లీ వైపు రావడానికి ఉత్సాహి ఏరుకుంటున్నటువంటి మీరు మమ్మల్ని ఏదో మీరేదో బెదిరిస్తాము మాట్లాడుతున్నాము. ప్రజల యొక్క మద్దతుతో ప్రజల యొక్క ప్రేమతో 164 సీట్లు వచ్చినాయి మాకు, 1 కాదు 2 కాదు. గుర్తు పెట్టుకొని మాట్లాడండి. ఏదో మమ్మల్ని కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిబేట్లకు వచ్చి బూతులు తిట్టాలా, తద్వారా మా పైన కేసులు పెట్టాలా, తద్వారా లేట్ అవ్వాలనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి ప్రజలు నిర్ణయిస్తారు ఎవరి కెపాసిటీ ఏంటి అనేది. పవన్ కళ్యాణ్ గారు వెళ్తే జనం రారు, లోకేష్ గారు వెళ్తే జనం రారంట. సరే జనం ఎవరికి వస్తారు ఎవరికి రారు? సిద్ధసభను కూడా జనం వచ్చారు, మాదే మమ్మల్ని చూడండి మా బలుపు చూడండి అన్నారు. బలుపు అంతా దించి ఇంటికి పంపించారు. కాబట్టి ఇప్పటికైనా సరే లక్ష్మణ్ అయినా లేదు ఇంకోళ్ళు ఎవరైనా సరే మనం ప్యానల్ గా కూర్చున్నప్పుడు బూతులు మాట్లాడడం ద్వారా లీడర్ అవుదాం అనుకుంటే అది అయ్యేటువంటి పరిస్థితి లేదు. ప్రజలు మిమ్మల్ని యాక్సెప్ట్ అవ్వచ్చేమో. మీ నాయకుడికి బూతులు తిట్టడం ఇష్టం కాబట్టి మీ నాయకుడికి నచ్చొచ్చేమో, ప్రజలకి నచ్చదు. ప్రజలకు నచ్చడం ద్వారా మాత్రమే రాజకీయ నాయకులు ఎదుగుతారు తప్ప మీ నాయకుడి కోసం మీ నాయకుడి మెప్పు కోసం ఎదుటి పార్టీ వాళ్ళని బూతులు తిట్టేటువంటి సంస్కారం ఎప్పటికైనా మానుకుంటే మంచిది. మన ఈ విధంగానే కదా అంబటి రాంబాబు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని సాటిస్ఫై చేయడం కోసం బూతులు తిట్టాడు. ఏమైంది? చివరికి మా ప్రభుత్వం అస్త కష్టాలు పడి అతన్ని కాపాడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మేము నిజంగా చెప్తామండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, ఇది మంచి ప్రభుత్వం కాబట్టి, చట్టానికి లోబడే పని చేసే ప్రభుత్వం కాబట్టి, అంబేద్కర్ గారి రాజ్యాంగానికి గౌరవం ఇచ్చే ప్రభుత్వం కాబట్టి వీళ్ళందరూ కూడా ఏ విధంగా అంటే ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అదే ఒక్క సెకండ్ మేము కూడా ఆలోచన చేస్తే ఒక్కొక్కరికి ఎలా ఉండేదో సినిమా కనపడేది. కాకపోతే మా నాయకుడు ఒప్పుకోడు కాబట్టి వీళ్ళు ఏ విధమైనటువంటి బూతులైనా సరే తిడతా ఉన్నారు. అయినప్పటికి కూడా మీరు తిట్టినంత మాత్రాన మాకేమి దానివల్ల వచ్చే నష్టమేం లేదు. కానీ ప్రజల్లో మీరే చులకనవుతారు. మీరు మాట్లాడేటువంటి బూతుల విధానాన్ని మానుకోకపోతే ఓర్పు ఎవరికైనా ఒక్కొక్కరికి. లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి. ఛానల్లో కూర్చున్నప్పుడు అటువంటి బూతులు తిట్టేటువంటి మెంటాలిటీ ఉండేటువంటి ప్యానలిస్టులతో ఉండేటప్పుడు మాత్రం దయచేసి మమ్మల్ని పిలవద్దు. సందర్భంగా అసలు అవసరమే లేకుండా పవన్ కళ్యాణ్ గారిని పట్టాభి గారిని తిరగడం ఏంటండి? ఏంటంటే దానివల్ల ఏం మెసేజ్ అనుకుంటున్నారు? ఎవరైనా సంయమనం పాటించాలి కిరణ్ గారు, ఎవరైనా కూడా సంయమనం పాటించాలి. ఎవరు తిట్టినా తిట్లే, ఒక్క మాట ఎవరు తిట్టినా తిట్లే. ఆయన మాజీ మంత్రి ఎవరైతే కొడాలి నాని తిట్టినా తిట్లే,
లేదంటే ఇప్పుడు ప్రజెంట్ స్పీకర్గా ఉన్న మరి ఆయన తిట్టినా తిట్లే, ఎవరు కూడా తిట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఎవరు బూతుల్ని ఎంకరేజ్ చెయ్యం. ఎవరు సార్ కిరణ్ గారు ఎవరు అయ్యన్న పాత్రుని గారిని ఎంకరేజ్ చెయ్యం, మా ఈ కొడాల నాని గారిని ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంకరేజ్ చేయం, ఎవరిని ఎంకరేజ్ చేయం, అది తప్పు. అలాగే అదేవిధంగా ప్యానల్లో కూడా లక్ష్మణ్ రావు గారు కావచ్చు, మీరు కావచ్చు, నేను కావచ్చు, ఎవరు బూతులు మాట్లాడతామని రావు సార్. వచ్చిన తర్వాత సమయంలో పాటించాలి. ఎవరన్నా బూతులు మాట్లాడని ఎవరిని పిలుస్తామా? ఎవరు పిలం. వచ్చిన తర్వాత లక్ష్మణ్ రావు గారు అదే సార్, లక్ష్మణ్ రావు గారికేనా నేను చెప్పేది. ఎవరు ముందు బూతులు మాట్లాడితే వాళ్ళకే చెప్తున్నా, లక్ష్మణ్ రావు గారేనా, నేను అనేది చెప్తున్నా. ఎవరైనా కూడా బూతులు అనేవి ఆపాలి. మనల్ని బాధ్యతగా తీసుకుని చూసుకునే వాళ్ళు ప్రజలు ఉంటారు కాబట్టి కంపల్సరీ బూతులు మాట్లాడుతూ ఆపేయాలి. ఎవరు బూతులు మాట్లాడాలని చెప్పి మేము ప్యానల్కి పిలము. ఇంకొకటి మన బాధ్యతగా అందరం వ్యవహరిస్తాం, మనల్ని జనాలు చూస్తున్నారు. అదే మన జనసేన నాయకుడు ఉన్నప్పుడే బూతులు మాట్లాడు. నేను ముందరే చెప్పాను, అటువంటి విధానం ఉండే పని అయితే మాత్రం అది మంచి విధానంగా ప్రజల్లోకి పోదని. కరెక్ట్ అది మీరు చెప్పింది కరెక్ట్. ఇద్దాం సార్. ఒక దానికి ఒక్క నిమిషం విజయ్ కిరణ్ గారు, లక్ష్మణ్ రావు గారు ఆగండి, దయచేసి ఆగండి. స్టూడియోలో ఉన్నారు, సిగ్నల్ తక్కువ ఉంది, మీరు స్టూడియోలో ఉన్నారు, మాట్లాడితే వినపడతలేదు. కిరణ్ గారు మీరు వాళ్ళు ఏం మాట్లాడాలో మీరు ఆగండి. లక్ష్మణ్ రావు గారు దయచేసి లక్ష్మణ్ రావు గారు మీరు ఆగాలి. లక్ష్మణ్ రావు గారు మీరు ఆగాలి. పిచ్చి పిచ్చిగా మాట్లాడారు. లక్ష్మణ్ రావు గారు లక్ష్మీకాంత్ గారు మ్యూట్ చేయండి. లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి. ఆగండి లక్ష్మణ్ రావు గారు ఆగండి. మీరు లక్ష్మణ్ రావు గారు ఇలా మాట్లాడకూడదు. వేరే మీరు నేను చెప్తాను సార్, నేను తీసుకోవాలి మాట్లాడమని నేను చెప్తాను. మీరు యాంకరింగ్ చేయండి సార్. నేను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని తిడతా, జగన్మోహన్ రెడ్డిని తిడతా. నువ్వు తిట్టండి, చంద్రబాబు నాయుడు పాటించండి. లక్ష్మణ్ రావు గారు మ్యూట్ చేయండి. కిరణ్ గారు మ్యూట్ చేయండి. లక్ష్మణ్ రావు గారు ఆగండి. కిరణ్ గారు మ్యూట్ చేయండి కాసేపు. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుంది కిరణ్ గారు, మీరు అర్థం చేసుకోవాలి. సమయం